నమస్తే, వెల్కమ్ టు లోకల్ మిర్చి. ఈరోజు ఒక మంచి పాటల గంపను ఎత్తుకొచ్చిన మీకోసం. పాట అంటే మామూలు పాట కాదు, మట్టిలో నాటిన విత్తనం మొలకెత్తి వృక్షమైతే ఎంత చల్లని గాలి ఇస్తుంది, ఎంత చక్కని నీడనిస్తుంది. అటువంటి చల్లని గాలి చక్కని నీడల ఒక మంచి చక్కనైన పాటలు పట్టుకొచ్చిన. ఆ పాటలు వింటే మీరు కూడా అవురా అంటారు, అంత మంచి పాటగాన్ని పట్టుకొచ్చిన. ఆయన ఎవరో కాదు, అందరూ ముద్దుగా జూనియర్ ఘంటసాల అని పిలుచుకునే ఒక మట్టి బిడ్డ, సామాన్య వ్యక్తి. పల్లెలో పని చేసుకుంటూ భార్యా పిల్లలతోని ఆనందంగా గడిపే ఒక సామాన్య వ్యక్తి. ఆయన పేరే బులి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా ఎస్ ఆత్మకూరు మండలం. ఇప్పుడు ఆయనతోని మనం ఒకసారి మాట ముచ్చట చెప్పుకుంటూ అతనితో మంచి మంచి పాటలు పాడించుకుందాం. పోయిద్దాం దారి. అన్న నమస్తేనే. నమస్కారం సార్. అన్న ఫస్ట్ అంత మంచిది రానే? అంతా బాగే సార్, అంతా ఇంటికాడ అందరం బాగానే ఉన్నాం. అన్న మీతో పరిచయాలు, మీ మాటలు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనే సంగతి తెలుసుకునే ముందుగా మీరు ఎప్పుడు వస్తారా? అసలు ఇంటర్వ్యూ అనగానే మీతోని ఫస్ట్ మీతో ఒక మంచి పాట పాడించుకున్నాగానే సంగతి చూద్దాం అన్నట్టుగా బాగా ఉరుతలుగుతుండే అప్పటి నుంచి. అసలు ఫస్ట్ ఒక మంచి పాటతోనే ఒకసారి ఊపందుకొని సంగతి చూద్దాం, మిగతా ఏమైనా ఉంటాయి సార్. పాట గణేశుల సందర్భం కాబట్టి, వినాయక చవితి కాబట్టి దాని సందర్భంగా ఘంటసాల గారి పాట శుక్లాంబరధరం నుంచి స్టార్ట్ చేసి ఒక పాట పాడదు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సూపర్ అన్న, నిజంగా మీ పాట ఉన్నాక నిజంగా ఘంటసాలగానే దిగొచ్చి పాడుతుంది అన్నట్టు, అంత బాగుందన్న. అసలు మీ సొంత ఊరు ఎక్కడ? అసలు మీరు మీ పూర్వత్వం ఏంటి? అసలు మీ తల్లిదండ్రులు ఎట్లా, పిల్లలు ఎంతమంది, మీరు ఏం చేస్తారు సార్? మా సొంత ఊరు ఆత్మకూరు సార్, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రమే. అయితే నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అది సార్ విషయం. నేను ప్రస్తుతానికి అంటే మీకు జీవనాధారం ఎట్లా అంటే పాటలు పాడతారా లేకుంటే ఇంకేమైనా పని చేసుకుంటారా? లేదు సార్, సిమెంట్ ఇటుకలు తయారు చేస్తారు. సిమెంట్ ఇటుకలు చిన్నప్పుడు అప్పుడు మట్టి ఇటుకలు చేసేది, ఇప్పుడు సిమెంట్ ఇటుకలు. ఇప్పుడు సిమెంట్ ఇటుకలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ రెండింటి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే పాటలు అనేది ప్రొఫెషనల్ అయ్యాయి సార్, పాటలు అనేది ప్రొఫెషనల్ గా పాటలు పాడుతున్నారు. లేకపోతే మీరంటే ఇటుకలు చేసుకుంటూ అంటే పాటలు అనేది అసలు మీకు ఎట్లా వంట వచ్చింది? అట్లా అంటారా సార్? నేను 2019లో మేడ్చల్ దగ్గర సిమెంట్ ఇటుకలు చేసుకుంటూ విజ్ఞాన స్కూల్లో, ఆ స్కూల్కి ఇటుకలు నేనే తయారు చేసిన. ఆ స్కూల్లో వాచ్మెన్ కూడా ఉన్నా. అక్కడ పని చేసుకుంటూ నేను పాటలు పాడితే ఒక సందర్భంగా ఒకసారిని జెండా వందన సందర్భం వచ్చింది సార్, ఆగస్టు నాడు. వస్తే మీరు మంచిగా పాడతారు, ఒక పాట పాడండి అంటే నేను భారత మాత జయజయలని పాట పాడండి సార్. పాట పాడితే పాట సార్, గ్యారంటీగా. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు.
ఈ పాట బెండ సార్. చాలా బాగుందన్న పాట, చాలా బాగుంది. అంటే మీరు మొట్టమొదటిసారి పాడిన పాట ఏదన్నా, అంటే మీకు ఘంటసాల అంటే ఓన్లీ ఘంటసాల గారి పాటలు మాత్రమే పాడుతుందా, ఇంకా వేరే వాళ్ళ పాటలు కూడా పాడతారా? ఘంటసాల గారి అయితే అన్ని ఫస్ట్ నుంచి ఘంటసాల గారి పాటలే సార్. ఇక మీరు వాడుతుంటే నిజంగా ఘంటసాల గారి పాటలు విన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత బాగా వాడుతుంటే అంటే ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే మీ కుటుంబంలో ఇంతకుముందు ఎవరైనా సింగర్స్ ఉండేనా, లేకపోతే మీరు ఈ ఘంటసాల గారి పాటలు వింటూ వింటూ నేర్చుకున్నారా? లేదు సార్, ఘంటసాల గారి పాటలు వినడం ఒకటి. మా నాన్నగారు పద్యాలు పాడేదండి ఘంటసాల గారి. ఓకే. మా మామయ్య గారు కూడా మా మేనమావ అన్నట్టు, సొంత మేనమావ. అయితే మాది ఆత్మకూరు, మా అత్తగారు, అసలు మా సొంతూరు ఏం కాదు అది. అయితే కాకుండా మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఆడ, మా తాతల కానించి తండ్రుల కానించి అక్కడే ఉన్నాం కాబట్టి ఆ ఊరు మా మేనమావది అదే. అయితే ఆయన పద్యాలు పాడేది, మా నాన్న పాడేది. ఆ పాటల వల్ల ఇక చిన్న ఒక మంచి పద్యం మరి ఒకటి అనుకోరా, జర గట్టిగా ఉండాలి. ఇది భీమాంజనేద్యం సార్. భీమాంజన మీకు ఇలాంటి తెలవచ్చు కానీ చాలా చిన్న మాకు తెలియదు సార్, తెలియదు కానీ మా లాంటి వాళ్ళని తెలుసుకోవాలి, తెలుసుకుంటాం. అది సార్. జపమేమి చేసెనో జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి నోచెనో భామామణి సీత, రామమూర్తికి తలంబ్రాలు పోయా, క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుల్, లాలించి రఘురాము జో జోయని జోలపాడ, పూర్వపుణ్యం వేమి పొంగెనో భూప్రజల్, సాకేతరాము దర్శనము చేయ, ఏ తపస్సు ఫలించి వాల్మీకి మౌని, భక్తి రామాయణము రాసి ముక్తి చెందే, ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవా, స్వామికి దూరమైతి నా పాపమేమో. సూపర్ 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 అని అసలు ఎంత బాగా పాడిందంటే, అసలు వాస్తవానికి అసలు దాని మీనింగ్ ఏందో నాకైతే తెలియదు, కానీ పాట మాత్రం వింటుంటే అసలు ఇక ఎంత బాగుందంటే, జోల పాడిన తల్లి జోల పాడినంత బాగుంది సార్. ఆంజనేయ స్వామికి రాముడు దర్శనం ఇవ్వకుండా వేరే వాళ్ళకి అందరికి ఇచ్చిండు కానీ నాకే ఇయ్యలేదు. ఇప్పుడు జపమేం చేసినావు అనేది అది దాని అర్థం సార్. అర్థం మీకు దాని అర్థమైతే మాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే సరే మాకు ఇలాంటి పద్యాలు ఇన్నోళ్ళం కాదు, చేసిన వాళ్ళం అంటే మాకు అన్ని ఇప్పుడు డీజే పాటలే, తప్పుల తరువులే. అవును సార్, అప్పుడు ఇవన్నీ ఇప్పుడు గయ్యన్ని లేవు కదా. అవును సార్. అన్న ఇంకా మీరు అంటే మీరు ఏమైనా చదువుకున్నారా? నేనేం చదువుకోలేదు సార్, ఒక పెద్ద బాల శిక్ష మాత్రం ఒక చదువుకోకుండా కానీ ఇట్లా ఇట్లా చూసుకుంటా సార్. ఎట్లా అంటే ఈ మనం ఏదన్నా ఇప్పుడు పెద్ద బాల శిక్ష పట్ల మేము కూలి పనులు చేసుకుంటూ ఊర్లల్లో ఇట్నే నైట్ బళ్ళు చెప్పేది సార్. నైట్ బళ్ళు చెప్తే నైట్ బళ్ళ పోయి రాత్రి బళ్ళు రోజు అంటే పలక బల్బం చేతికి ఇచ్చి రాత్రి బళ్ళ ఊళ్ళో ఒక మనిషిని పెట్టి చదువుకున్నారని రాత్రి బళ్ళు చెప్పేది. మా చిన్నతన ఉన్నదిలే. ఇక మీకే ఉన్నట్టే మాకు ఇంకా ఇప్పుడు అంటే నాకు పలసగా తెలుసు. అంటే అయితే ఆ రాత్రి బళ్ళల్లో మేము ఇట్లా చేసుకునే సార్. అయితే ఆ రాత్రి బళ్ళ పోయి అట్లా ఏదో నేర్చుకున్నాం పెద్ద బాల శిక్ష. నేర్చుకున్న తర్వాత ఇక అట్టంటే అక్షరాలు చూసుకుంటే ఇక చదువు అంటే ఏదైనా కనపడ్డా ఏదైనా పేపర్ కనపడ్డా అట్లా చూడ అట్లా అలవాటు అయిపోయింది. అయితే రాయడం అనేది ఇదే చూసిరు కదా. అయితే అది చూసుకుని రాయడం ఏదో తప్పులొప్పులు. ఇక పాడడం అనేది కూడా చూసుకుంటూనే పాడేది. కానీ ఇప్పుడు కొద్దిగా చాలా ఛానల్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఒక మంచి ఘంటసాల గారి పాట, ఇంకొక మంచి పాట అంటే మీకు బాగా నచ్చిన పాట. ఘంటసాల అంటే వెంకటేశ్వర్లు అనే పేరు చెప్పగానే ముందుగా ఘంటసాల గారి పాటలు బాగా పాడుతున్నా అంటారు కదా. అయితే మీకు బాగా పేరు తెచ్చి మీ పేరుని బాగా గుర్తించిన పాట ఒక ఘంటసాల గారి పాట, మంచి పాట. ఓకే సార్. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు,
మానవుడే మహనీయుడు, మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భూమి దించిన భగీరథుడు మానవుడే, సుస్థిని తారగ చేసిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. సార్ అంటే ఇప్పుడు మీరు జీవనాధారం ఎట్లా? జీవనాధారం ఏం లేదు సార్, పనులు చేసుకోవడమే, ఆ ఇటుక పనులు చేసుకోవడమే. మళ్ళీ ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు పిలుస్తారంటే టీవీ ఛానల్నే ఇక ప్రోగ్రామ్స్. బయటగా మీకేం డబ్బులు ఏమి ఇవ్వదు? డబ్బులు ఏం లేదు సార్, ఏం అంటే మీరు ఇంత బాగా పాడతా వాడుతుంది వస్తుంది కానీ సార్, ఆలోచన వస్తుంది కానీ రాయడం అనేది తెలియదు, రాయడం తెలియక మళ్ళీ ఏరే వాళ్ళు చెప్పి రాపియడం. ఒకవేళ మనం చెప్పినా కూడా మనం రాసినట్టు ఉండదు, మళ్ళీ వాళ్ళు రాసినట్టు ఉంటుంది కదా, అదొకటి మంచిది. పాటలు రాయాలని ఆలోచన కొద్దిగా ఆలోచన ఉంది సార్, కొన్ని పాటలు అయితే ఉన్నాయి కానీ అవి నేను అనుకున్న మనసులో అనుకున్న ఒక బాబుని పెట్టి రాపిద్దామని ప్లాన్లో ఉంది. మీరు ఏ వయసులో ఉన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది? నేను ఒక 14-15 సంవత్సరాలు, నాకు 14-15 సంవత్సరాల వయసు నుంచి ఇట్నే పెండ్లీలు ఇలాంటి కార్యక్రమాలు ఊర్లో నడుస్తాయి సార్. నడిచినప్పుడు ఏందో అక్కడికి పోయి ఏదో మైకులు పెడతారు, అప్పుడు బాగా మైకులు ఉండేది, మైకులు ఉంటే పోయి పాటలు పాడడం చేయడం అలాంటిది ఉండేది. అలా పోయి పాడేది. ఏ సినిమా అప్పుడు వస్తే కొత్తగా వస్తే అదే వచ్చిన పాటలు ఏంటంటే మన నోటికి ఎట్లా వస్తే అట్లా అక్షరం తప్పు పోని మంచిగుండేదాన్ని పాడినామంటే పాడినాం అంతే. అదే ఇప్పుడు మీరు పెళ్లిళ్ళ కాడ పాటలు ఉన్నాయి కదా, అంటే పెళ్లిళ్ళ దగ్గర మంగళహారతి పాటలు పాడుతుంది కదా, అలాంటివి ఏమైనా వచ్చా మీకు? అవి మంగళారతులు చేయరు సార్, పెళ్లిళ్ళు అదే కరెక్ట్ మీరు అన్నది వాస్తాయి. కానీ పెళ్ళిళ్ళు అంటే సినిమా పాటలే సార్, ఏది కొత్త రిలీజ్ వస్తే అప్పుడు ఏంది మైకులు కూడా అయ్యే పాటలు వేసేది సార్. పెళ్లిలో మూమెంట్లో అయ్యే కొత్త సినిమా వచ్చిందనుకో ఆ పాటలు మొత్తం డీజే పాటలు, ఇప్పుడు డీజే అప్పుడు కొత్త సినిమా పాటలు వస్తే అప్పుడే అది వేసేది, అయ్యే పాటలు పాడుకుంటూ పోయేది మేము. ఇక అంతే, ఇక కొత్త సినిమా వచ్చింది అట్లా పాడేది. అట్లా సినిమా పాటలు ఏమన్నా వచ్చాను మరి? అట్లా బాగా పాటలు ఏమన్నా మంచి మీరు స్టేజ్ మీద బాగా? అప్పుడు ప్రేమసాగర్ ఉండే సార్, ప్రేమసాగరంలో మంచి ఒక పాట ఉండే, ఒక పాట అందుకొని మన వాళ్ళ కోసం కదా. హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా, హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా, దేవత నీవని తలసి కవితను నేను రచించా, దేవత నీవని తలసి కవితను నేను రచించా, అనురాగం నే మరచి గానం చేసి పిలిచా, నీ చెవి కది చేరకపోతే, నీ చెవి కది చేరకపోతే జీవితమే మాయని చింతే, జీవితమే మాయని చింతే, హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే
పల్లవిగా అది సార్. సూపర్ అన్న, సూపర్ సూపర్, చాలా బాగా పాడుతున్నారు సార్ 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 ఈ పాటలు వింటుంటే. ఇలా పొద్దుగా మొత్తం ఈయన కూర్చొని చెట్ల కింద కూర్చొని ఇట్టే పాటలు పాడించుకోవాలి కానీ ఇక ఇంత మంచి పాటలు వాస్తవానికి అయితే పాటలు పాడతారు కానీ సినిమా పాటలు ఈ డీజే పాటలు ఇవన్నీ విన్నాం కానీ ఇంత బాగా పాత పాటలు ఘంటసాల గారు మహనీయుల పాటలు పాడడం అనేది అంటే చాలా మందికి గొంతు రాదు. అసలు మీకు ఆ గొంతు వచ్చిందంటే దేవుడి ఇచ్చే గొప్ప వరం అది అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఇటుకలు చేసుకుంటేనే మీ జీవనాధారం మొత్తం ఇటుకల మీద ఆధారపడి. ఇటుకలే సార్, ఇటుకలు పని చేసుకుంటే జీవనాధారం. ఎలాంటిది ఆదాయం ఏం లేదు సార్. అంటే ఈ మట్టి పాటలు మట్టిలో పని చేసుకుంటేనే ఇక మట్టి పాటలు పాడుకుంటా ఇటునే ఇక జీవనంగా సాగిస్తుంటారు. ఎందుకంటే పనిలో ఈ పాటలు పాడుకుంటే పనిలో చేసిన కష్టాన్ని మర్చిపోతుంది. అవును సార్. ఇంకా మీరు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి వాడుతుందంటే చిన్నప్పటి నుంచి వాడుతున్నారు కదా. అవును సార్. అంటే మీరు మీడియాలోకి రావడం, ఇట్లాంటి ఇంటర్వ్యూలు తీసుకోవడము, ఇలాంటి పాటలు ఎంతకాలం నుంచి? 2019 సార్. 2019 నుంచి ఈ ఇట్నే పాటలు పాడు 4 ఏళ్ళ సార్. అట్లా పాటలు పాడుకుంటూ ఇంటే మీలాంటి సారు ఇట్లా వచ్చి మీరు చాలా బాగా పాడతారని తీసుకుపోయి పాడించిండు సార్. పాడించిండు, వీడియో కూడా తీసి పెట్టిండు. అది దాదాపు అన్ని ఛానళ్ళలో దాదాపు చేయొచ్చు. TV9 కూడా మేము దగ్గర దాకా పోయినా ఆ రోజు ఏదో ప్రాబ్లం వచ్చాడ. అంటే నేను పోయిన ఆల్రెడీ స్టూడియో పోయేది ఉండే, ఇక అప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అది ఏరే ఏదో ఉందని చెప్పి అట్లా సార్ 2 సార్లు పోయినా. HMT చేసిన, ABN చేసిన, మహాన్యూస్ ఇలాంటి ఈ టీవీ ఛానల్ చేసిన సార్. టీ న్యూస్ అన్ని అది చాలా బాగా పాడుతుంది కాబట్టి మీ గొంతుని ఆదరించి ఛానల్ మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు అన్నట్టు. ఏదే సార్ అదే. ఇంకా మీరు అంటే మరి ఇన్ని రోజులు పాటలు పాడుతుంది చాలా ఛానల్లో మీ పాటలు మీ గొంతులు పట్టేదా? అవును సార్. ఏదన్నా సినిమాలో కానీ ఇంకోదన్నా మీకు పాటలు పాడాలి మా కోసం అని ఏదన్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ అవి కూడా వస్తున్నాయి సార్. ప్రైవేట్ పాటలు పాడే ఆల్బమ్స్ వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. ఆ ఆల్బమ్ మా దాంట్లో పాటలు మీరు అని ఏదన్నా అడిగిదా? అడుగుతురు సార్, అడుగుతురు, వస్తురు, ఇంటి దాకా వస్తురు, వీడియోలు తీసుకెళ్తురు కానీ మళ్ళీ చెప్తా ఉన్నారు కానీ చేయలే. ఫోన్లు కూడా ఎత్తని రోజులు కూడా ఉండరు. ఏదో చేయడం అంతే అంతే సార్. వచ్చిర్రు సార్, వీడియోలు తీసుకురు, చేసిర్రు. అంటే ఫోక్ సాంగ్స్ ఆల్బమ్స్ అయితే చాలా మంది. అవును సార్. చాలా మంది కళాకారులు, కొత్త కళాకారులు గుర్తుకొస్తారు. అవునవును. వాళ్ళు మిమ్మల్ని అంటే మీ గొంతు చూసి పాట పాడడానికి రమ్మంటే మిమ్మల్ని ఎప్పుడు అట్లా రమ్మని అడిగిరా? వాళ్ళు రాలేదు సార్. ఏమైనా ఈ ఈ ఘంటసాల గారి పాటల గురించే కొంతమంది అయితే ఇంటర్వ్యూలకు వచ్చారు. ఇప్పుడు ఛానల్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఆ ఛానల్ అందరూ వస్తారు, ఇంటికాడ తీసుకొని పోవడం ఇలాంటివి జరిగింది. చాలా వరకు చేసింది సార్. చాలా ఇప్పుడు నెలలో 2-3 అన్నా ఏదో ఒక వస్తూనే ఉంటారు. వస్తారు ఇట్లా ఫోన్ చేసి ఇంటికి వచ్చి తీసుకొని పోవడం జరుగుతుంది సార్. ఇంతవరకు రాలేదు. మన సుమన్ టీవీ నుంచి కూడా 2 సార్లు మనకు ఫోన్ చేసి చెప్పారు. ఓన్లీ ఘంటసాల గారి పాటలేనా ఇంకా వేరే వేరే సింగర్? బాలుగారి పాటలు కూడా పడతా. బాలుగారి గొంతు వెళ్ళాలని ఒక మంచి పాట అందుకొని బాలుగారి ఒకటి మంచి ఊపున్న పాట కదా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవరసి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవరసి వినాయక. బాహుదా నదీ తీరములోన భావిలోన వెలసిన దేవా మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిను మహానుభావ. ఇష్టమైన దీవదలిన నీకడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి.
సకల చరాచర ప్రపంచమే సన్నుద్ధి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్నవారణం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవరసి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవరసి వినాయక. సార్ ఫస్ట్ చరణం బాలుగారు చాలా బాగా పాడినా. ఇప్పుడు యేసుదాస్ గారి పాటలు కూడా పాడతారని విన్నాం మేము. పాడు సార్. ఒక్క యేసుదాస్ గారికి ఇంకొక పాట మంచి పాట అనుకున్నారు. ఓకే సార్. పాలనగా పాలనగా అలసిన వేళలు అమ్మముగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా పాలనగా పాలనగా అలసిన వేళలు అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్నీ నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్నీ అరగడి అయినా నీ ఎడబాటు వెన్నెల కూడా చీకటి నాకు లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా. సూపర్ అన్న. అసలు ఇలాంటి పాటలు ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఎవ్వరు రాయంగా కానీ పాడంగా కానీ అయితే లేదు. చాలా బాగా మంచి పాటలు ఏదన్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇక పాత మట్టి నుంచి పుట్టుకొచ్చే పాటలు ఎన్ని మట్టి పాటలే ఇవన్నీ. ఇప్పుడు అన్ని పాటలు ఇప్పుడు గుర్తుండదు కదా సార్. రేపు బాండే పాట ఇలా బాండే పాట రేపు గుర్తుండదు, కానీ ఇది తరతరాలు గుర్తుండిపోయే పాటలు. అంటే ఇది సరే ఏదన్నా కలం గొప్పది. అప్పుడు రాసిన కళాకారులు, పాడిన కళాకారులు, రాసిన కళాకారులు గొప్పలు. ఇంకా ఏంటి మరి మీ జీవితంలో మీరు ఏమంటే ఒక సినిమా నుంచి ఏమన్నా అవకాశాలు వస్తాయి? ఏదైనా సినిమా అంటే మీరు ఇంత బాగా పాటలు పాడుతుంది కదా, ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా అవుతున్నాయి. ఏదన్నా సినిమాలలో మా సినిమాలో పాడు అని చెప్పి వెంకటేశ్వరని ఫోన్ చేయడమో లేకుంటే ఇంకేనైతే మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? పాడతారా? సిద్ధంగా ఉన్నా సార్. ఇంకోటి మీలాంటి వాళ్ళు ఇప్పుడు టీవీ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు వస్తారు సార్. వాళ్ళు కొద్దిగా ఒక్క మాట ఆడ చెప్తే అయితే సార్ నాకు సినిమాలలో చెప్పేంత స్థాయి సార్. ప్రతి ఛానల్ చెప్తున్నా, ఏ ఛానల్ అయినా పెద్దవాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు సార్ మాట సాయం ఒక్కటి చేస్తే మీరు డబ్బడితే ఒక మాట సాయం చేస్తే అది లక్షల కోట్ల విలువ సార్. అది చూసిరా సినిమాలో పాటలు పాడించే పెద్ద సార్లు ఇటువంటి మట్టి గొంతులను కూడా గుర్తించాలి. మరి ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చే వాళ్ళు మన దగ్గర ఉన్న మట్టి గొంతుగా పల్లె గొంతుకని మీరు కూడా కట్ట కనిపెట్టాలి అన్న. ఇంకొక మంచి పాట, మంచి పాట చాలా బాగుంది. అంటే ఇప్పుడు పాత సినిమాలలో ప్రేమ పాటలు బాగుంటాయి అంటారు. ఉంటాయి సార్. వాటి ఘంటసాల గారి పాట ఒక మంచి ప్రేమ పాట పాత సినిమాలో. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని యాగవు కొన్ని, జరిగేవల్ని మంచికని అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నే కోరుతున్నా.
కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా. అంటే ప్రేమ పాటలు కూడా ప్రేమ పాటలు ఇట్లా ఉంటాయి. ఆయన ప్రేమను వదిలిపెట్టిపోయినా సుఖంగా ఉండాలని పాడుతుందండి. ఏం చెప్పారు సార్? అంటే ఏదున్నా కానీ ఇప్పటి ప్రేమ పాటలకు అప్పటి ప్రేమ పాటలకు ఉన్న వ్యత్యాసం అనేది చాలా గొప్ప వ్యత్యాసం. ఏదన్నా ఆ పాటలకున్న కిక్కే వేరు. అవును సార్, చాలా అద్భుతమైన పాటలు. అంటే మీరు ఒక ఈ ఘంటసాల గారి గొంతునే కంఠస్థం చేయడానికి అంటే మిగతా గొంతుకులు కూడా చాలా మంచి మంచి గొంతులు ఉన్నాయి. అంటే ఘంటసాల గారి గొంతు చాలా గొప్ప గొంతు కానీ ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు, పెద్ద పెద్ద మంచి మంచి సింగర్లు ఉన్నారు. వాళ్ళందరి గొంతులు ఎందుకు మీరు పట్టలేకపోయారు? అయితే సార్ ఇప్పుడు వాళ్ళ గొంతులు కూడా పట్టొచ్చు కానీ నాకెందుకో ఘంటసాల గారు పాటలు అంటేనే బాగా ఇదైంది. ఇక ఎక్కడికి పోయినా ఇట్లా జూనియర్ ఘంటసాల అని ఇదని ఒక పేరు ఒకటి మళ్ళీ అందులో ఒకటి ఘంటసాల గారు లాగా పాడతాం అనేది అంటే నాకు తెలియదు సార్. అది అంటే అంటే ఘంటసాల గారి లాగా పాడతావు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దాదాపు ఎన్నో సన్మానాలు సార్, కొన్ని వేల సన్మానాలు కావచ్చు 2019 ఇన్ని అయినాయి కానీ మన బతుకు జీవనాధారానికి ఏది ఉపయోగం రాలే. ఇంకా అన్ని మనం అనుకున్నట్టు కావు సార్. అయితే కాలం నిర్ణయిస్తుంది ఏదో సార్ భగవంతుడు దయ. ఘంటసాల గారు నిజంగానే చాలా బాగుంది మీ గొంతు. అయితే సేమ్ ఘంటసాల గారు అంటే నేను చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వింటా, ఎందుకంటే మేము మా ఏజ్ వాళ్ళు ఘంటసాల గారు లాంటి వాళ్ళ పాట వినాలంటే చాలా తక్కువ ఉంటుంది. కానీ నేను ఎప్పుడో ఒకసారి అక్కడక్కడ విన్నది. సేమ్ ఘంటసాల గారి గొంతు ఎట్లుంటుందో మీ గొంతు యాజ్ ఫీజు అసలు మీరు నిజంగా ఘంటసాల గారి వచ్చి చెట్టు కింద కూర్చొని పాడుతుంది అన్నంత బాగా పాడుతుంది. కానీ బాగున్నాయి పాటలు, చాలా బాగా పాడుతుంది. సేమ్ ఘంటసాల ఇంకొక మంచి పాట ఇంకొక పాట మంచి పాట మీకు బాగా నచ్చిన పాట ఘంటసాల గారి పనంగానే మీకు బాగా గుర్తొచ్చి మీరు బాగా పాడే పాట అంటే సార్ ఇంకోటి ఏంటంటే నేను పాడే పాటలు మీకు ఇన్నుండొచ్చు తెలవక పోవచ్చు. నేను అనుకుంటా చాలా పాటలు నేను పాడిన దాంట్లో 1-2 పాటలు విన్నా, మిగతా నేను ఎప్పుడు వినలే. అదే 1-2 వినొచ్చు. అదే సార్ అదే విషయం. 10 మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకి కొరవి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో పాట చాలా ఉంది సార్. టైము చాలా పెద్ద పాటలు టైం కానీ చాలా నిజంగా క్యాసెట్ల సినిమాల వాడిన పాటలు ఎట్లా విన్నామో అదే గొంతు వినపడుతుంది. కానీ నిజంగా ఇప్పుడు నేను నిజంగా నా ముందు కూర్చొని మీరు పాట పాడుతున్నా కానీ క్యాసెట్లు అయిందనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంత బాగా పాడుతుంది. ఇంకా అన్న మరి ఇప్పుడు మీరు అన్నా ఓకే చాలా బాగా పాడుతుంది పాటలు అయితే, కానీ చాలా మంచిగా ఉన్నాయి. మీరు పాడే పాటలకు నేనైతే ముగ్ధున్నైనా. కానీ అసలు మీ జీవనాధారం ఏంది అసలు? మీరు అంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు ఇంత బాగా పాటలు పాడుతారు, మీరు ఇంత మంచి కళాకారులు అయినప్పటికీ మీకు ఎవరు కూడా ఎలాంటి సహకారం అందించేది లేదు, అందట్లేదు అంటారు. మీకు సహకారం ఎలాంటి సహకారం అందట్లేదు. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఈ మధ్యలో
ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలా మంది కళాకారులకు కొలువులు ఇచ్చారు. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా కొలువులు ఇచ్చారు. అంటే మీలాంటి మట్టి నుంచి వచ్చిన కళాకారులకు కూడా ఒక కొలువు ఇవ్వచ్చు కదా. అంటే మీకు అలాంటి మీరు అప్లై చేసిరా, మీరు ఆశిస్తున్నారు అలాంటి అప్లై సార్? ఒక్క విషయం సార్, నేను ఈ విషయం మీతో అందాం అనుకున్నా. ఈ ఛానల్ అనకూడదు అనొచ్చు అని నేను అనలేదు. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వంలో చాలామందికి ఇట్లా వచ్చిన వాళ్ళు అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాలు చేసుకోరు సార్. విషయం చెప్తున్నా, ఎక్కడ ఏరియా వాళ్ళు అక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్క కాడ మనం చూస్తుంటే ఒక 3-4 చూసినాం సార్. 3-4 జిల్లాల వాళ్ళు చేసుకోరు. వాళ్ళకి ఏదో కళ మీద చేసుకోరు, సంతోషం, చేయొద్దంటలే. అయితే ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా కొద్దిగా ఏదో గుర్తించి మాకేదో కొద్దిగా ఆర్థిక సహాయం కొద్దిగా అందజేస్తే. ఇంకొక విషయం చెప్పాలి సార్, నేను చాలా ఎందుకు చెప్పాలంటే బాధాకరంగా చెప్పుకునే విషయం. దాదాపు 8 నెలల నుంచి మా భార్య పక్షవాతం వచ్చి ఇంట్లో అట్లనే ఉంది. నేను ఎన్నో దుక్కులు తిరిగిన. అయితే ఏమన్నా పాటలు పాడేయటం చేయడమే జరిగింది. కానీ ఇలా ఇంతవరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఛానల్లో కూడా చెప్పాను నేను, ఏంటంటే మా భార్యకి ఇట్లా బాగాలేదు. అయితే అలాంటి విషయంలో మాకేదన్నా కొద్దిగా సహాయం అందితే ఏదో మేమేం కట్టుకుంటాం సార్, ఏదో ఇల్లు కట్టుకుంటాం, భూములు కూడా ఏది కొంటాం, ఏదో జీవనాధారం అంతే కదా మనం చేసే పనుల్లో. ఇంతవరకు కూడా వాకర్ మీద కూడా నడిచే పరిస్థితి లేదు. 8 నెలలు అయింది. ఎన్నో డబ్బులు ఖర్చు అయినా చేసిన, తిరుగుతున్న వాడికి పెద్దోళ్ళ కాడికి ఇంతవరకు ఏం కాలేదు. అంతే. అవును సార్. ఇప్పుడు సార్ ఎన్నోసార్లు ఫోన్ చేసిండు, నేను ఏంది పని ఇవాళ పోతే ఒక 500-800 బ్యాగ్ అనేటట్టు భయం సార్, అంతే కదా, కూలి చేసుకుంటాం కదా సార్. అది అలాంటి పరిస్థితి. నా బాధల నుంచి వచ్చిన పాట అది. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంగమాయిది. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంగమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు. యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు. ఉన్నది మనకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంగమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సమ్మెఘరావు దొమ్మి బస్సుల దహనం లూటి. సమ్మెఘరావు దొమ్మి బస్సుల దహనం లూటి. శాంతి సహనం సమధర్మంపై విరిగెను గుండాలాటి. అధికారముకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ. ఉన్నది మనకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంగమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సూపర్ అన్న, సూపర్. ఇప్పుడు మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిందైనా కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి కానీ ఆ ఓటు, ఆయన తెచ్చిపెట్టిన సామాన్యుల కోసం తెచ్చిపెట్టిన ఓటు కానీ విలువ లేకపోయింది. మీరు వాళ్ళ పాటలో సరే కంప్లీట్ గా మీనింగ్ అదే అని అనుకుంటున్నాను. 100% అదే మీనింగ్. అంటే ఇప్పుడు సముద్రం ఉప్పు నీళ్ళు అయిందంటారు, తాగడానికి రాదు. ఎంత పెద్ద సముద్రం తాగడానికి నీళ్ళు లేనప్పుడు కానీ చాలా బాగా పాడేది అన్న, చాలా మంచి పాట పాడేది. మంచి మంచి పాటలతో మమ్మల్ని అయితే నిజంగా చెప్తున్నా, మీకు టైం ఉండి మీరు ఉంటా అంటే పొద్దుంతా పాడించుకోవాలి నాకైతే. ఓ ప్రియతమా ప్రియతమా ప్రియతమా
మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తులకరి మెరుపుల రూపమైన మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎన్ని యుగాలను నీ కొరకు వేసేను ఈ మూగ బాధ ఎందాకదాసేను ఎన్ని యుగాలను నీ కొరకు వేసేను ఈ మూగ బాధ ఎందాకదాసేను వేచిన మదిని వెలిగింపరావే వేసిన మదిని వెలిగింపరావే ఆరని అనురాగ దీపమైన మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై గొప్ప పాట, చాలా గొప్ప పాట. నాకు ఎంత మంచి పాట అంటే అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపునాలే ఇండస్ట్రీని టోటల్ గా. అసలు ఇలాంటి పాట చాలా మంచి పాట. ప్రేమాని అనేదాన్ని ఉప్పొంగిచ్చే పాట ఇది. మామూలు లేదు సార్, గాలి వాస్తాం మీరు. చాలా అద్భుతమైన పాట. నమస్కారం. నా ఉద్దేశం లేదు సార్, నాకేందంటే ప్రభుత్వం నుంచి ఏదన్నా సహాయం ఒకటి ఏదో ఇప్పుడు మనం ఎందుకంటే ఈ ఒక సినీ ఫీల్డ్ ఏదైనా కొద్దిగా అవకాశాలు ఇలాంటి ఏదైనా ప్రోగ్రాంలకు ఇట్లా ఉంటే ఒక రకంగా జీవనోపాధి కలుస్తుంది సార్. ఇప్పుడు అదే ఆలోచన. ఈ కళాకారుల సంఘం నుంచి కొంతమంది చాలామంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. మీరు అప్పట్లో ట్రై చేసేది అంటే మీకు కావాలి అని? అప్పట్లో ఏం చేయలేదు సార్, అప్పట్లో ఏం చేయలేదు, చేయకపోదు. ఇక 2019 నుంచి మాత్రం నేను వెంట పడుతూనే ఉన్నా. తెలిసిన సార్లకు అందరికీ పడుతుందా చేద్దాము అనేటట్టు అంటారు, కానీ కావట్లేదు సార్. కొన్ని ఆగిపోతున్నాయి. ఇది మరి జరిగిద్దేమో చెప్పలేము, మా అందరికి జరుగుతుందేమో. తెలంగాణ ఉద్యమాలు చాలా నడిచాయి, కానీ అటువంటి పాటలు ఏమైనా వచ్చాను? అలాంటి పాటలు చేయలేదు సార్, చేయలేదు. తెలంగాణ అవి కూడా చేయాలంటే ఏం లేదు సార్, అంత పెద్ద పని. ఘంటసాల గారి పాటలు పాడినప్పుడు ఏ పాటన పాడవచ్చు. నాకు తెలిసిన నేను అన్న ఘంటసాల గారి పాట పాడడం అంటేనే అది చాలా గొప్ప, అంటే గొప్ప విషయం కాదు. దానికి పాడాలంటే ఎంతో ఇది పడితేనే పాడవచ్చు. నన్ను రారంభని చేరమిల్చి ఈ విధముగా నమ్మించి రానించి అందిన మాయాఘతులెల్ల పైగొల్పి విధిని ద్రోచి తిప్పించి నీ జనము నీవు గేలి చేయుదురే కృష్ణ కృష్ణ. నారదునింత చుల్కనైతో చెన్నె నీకు రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గై కొన సుపర్వులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్.
చూసి కదా వెంకటేశ్వర్లు అన్న పాటలు జూనియర్ ఘంటసాల అని పిలుస్తారు అన్నని. ఇక అన్న పాటలు అయితే మీకు కూడా బాగా నచ్చినాయి అనుకుంటున్నా. సరే మస్తు ఇంకా అన్నతో పాటించుకోవాల్సిన పాటలు చాలానే ఉన్నాయి, కానీ అన్న ఒక కలగూర కంపెనీని ఎత్తే పెట్టుకొని వచ్చింది మన దగ్గరికి. కానీ ఇక మనకు ఎక్కువసేపు పాటలు పాడితే ఎక్కువ పాటలు అంటే ఇక ఎంతకని మోస్తాం. ఇక ఓకే సూర్య, మీరు కూడా అన్నకి గవర్నమెంట్ సార్లు అన్నకు కూడా ఏదైనా మంచి అవకాశం ఉంటే చూసి ఉంటాం మరి.